أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. استبر الذين اتبعوا من الذين اتبعوا ورأوا العذاب وتقطعت بهم الأسباب. وقال الذين اتبعوا لو أن لنا قرة فتبرأ منهم كما تبرأوا منا كذلك يريهم الله أعمالهم حسرات عليهم وما هم بخارجين من النار. صدق الله العظيم. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. ఇంతవరకు మీ ముందు మానవులందరి మార్గదర్శక గ్రంథం, విశ్వప్రభువు మనందరి దైవమైనటువంటి అల్లాహ్ పంపినటువంటి చివరి దైవ గ్రంథమైన దివ్య ఖురాన్ నుండి 167వ వాక్యం యొక్క అరబీ మూలంను పఠించడం జరిగింది. చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని దైవం ఇక్కడ తెలియజేస్తున్నాడు. అల్లాహ్ వారిని శిక్షించే సమయాన వారు ప్రపంచంలో ఏ నాయకుల, ఏ మార్గదర్శకుల అడుగుజాడలలో నడిచేవారో ఆ నాయకులు, ఆ మార్గదర్శకులు తమ అనుచరులతో ఏమాత్రం సంబంధం లేని విధంగా ప్రవర్తిస్తారు. సోదరులారా, మనిషి ఈ ప్రపంచంలో అనేక రకాల మంది వెనుక నడుస్తూ ఉంటాడు. తన గురువుల వెంట నడుస్తుంటాడు, తన రాజకీయ నాయకుల వెంట నడుస్తుంటాడు, తన మార్గదర్శకుల వెంట నడుస్తుంటాడు. ఎందుకంటే వీరు ఒక మంచి మార్గాన్ని మాకు తెలుపుతారు అన్న ఉద్దేశంతో, ఏదో ఒక ప్రయోజనాన్ని పొందే ఉద్దేశంతో మనిషి రకరకాలైనటువంటి మార్గదర్శకులను నియమించుకుంటాడు. అయితే సోదరులారా, ఇక్కడ ఆలోచించవలసిన విషయం ఏమిటంటే, ఆ నాయకులు, ఆ మార్గదర్శకులు నిజంగా మనలను సాఫల్య మార్గం వైపునకు తీసుకుని వెళ్తారా, లేక మనము పొరపాటులో ఉండి మరి మార్గ భ్రష్టత్వానికి లోనవుతామా? ఈ విషయాన్ని గురించి మనం తప్పనిసరిగా ఆలోచించాలి. ఎందుకంటే దారి తెలిసిన వాడు మాత్రమే ఇతరులకు దారి చూపించగలుగుతాడు. మరి సోదరులారా, ఇక్కడ దైవం ఒక మాట చెప్తున్నాడు. అదేమిటంటే, అల్లాహ్ వారిని శిక్షించే సమయాన, అంటే ఎందుకు శిక్షిస్తాడు దైవము, ఎప్పుడు శిక్షిస్తాడు? మరణం తర్వాత వచ్చే ఆ జీవితంలో దైవము శిక్షిస్తాడు. ఎందుకంటే శిక్షా బహుమానాలు అనేవి ఈ ప్రపంచంలో కాదు, పరలోకంలో, అంటే మరణం తర్వాత రాబోయే జీవితంలో మనకు ఎదురవుతాయి. ఇక్కడ కూడా దైవము చిన్న చిన్న ఆపదలు కల్పించి, లేకపోతే కష్టాలు కల్పించి మనల్ని శిక్షించడం జరుగుతుంది. ఎందుకంటే మనిషి తిరిగి దైవం వైపునకు మరలుతాడేమోనని, ఆయనను ఆరాధిస్తాడేమోనని దైవము ఈ విధమైనటువంటి కష్టాలను, నష్టాలను కలుగజేస్తూ ఉంటాడు. తద్వారా ఇతను మరలి దైవం వైపునకు వెళ్తాడు అని. కానీ మనిషి తత్వం ఏ విధంగా ఉంటుందంటే, కష్టాలు వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు దైవాన్ని మరి నిలబడి, కూర్చుండి, పరుండి కూడా ప్రార్థిస్తాడు. మరి ఎప్పుడైతే దైవము ఆ యొక్క సమస్య నుండి అతను బయటపడగానే తిరిగి అతను విధమైనటువంటి జీవితాన్ని గడుపుతాడు. ఏ విధమైనటువంటి కృతజ్ఞత దైవానికి అర్పించడు. ఇదొక పద్ధతి. అయితే సోదరులారా, దైవం ఇక్కడ చెప్పే విషయం ఏమిటంటే, మరణం తర్వాత రాబోయే జీవితంలో శిక్ష ఎందుకు విధిస్తానో దైవం చెప్తున్నాడు. ఎందుకంటే మీరు సత్యాన్ని ధృవీకరించలేదు, అసత్యాన్ని మీరు అనుసరించారు. అంతేకాదు, అసత్యంలోనే మీ జీవితం గడిపారు, అసత్యాన్ని మీరు ఆనందిస్తూ జీవితం గడిపారు. అసత్యం అంటే ఏమిటి సోదరులారా? నేను అనేక సందర్భాల్లో చెప్పాను. అసత్యం అంటే ఈ సృష్టికి కర్త ఒక్కడు అన్న సత్యాన్ని తిరస్కరించడమే అసత్యం. దీనికి మించి అబద్ధం మరొకటి లేదు. మన తండ్రి కాదు అని చెప్పడానికి మించి మరొక భయంకరమైనటువంటి అబద్ధము మన జీవితంలో ఉండదు. అదేవిధంగా ఈ దైవాన్ని, ఈ సృష్టిని పుట్టించినటువంటి ఆ సృష్టికర్తను కాదు అనడము,
ఆయన ఒక్కడు కాదు మరి అనేక మంది అనడము, దీనికి మించి అసత్యము మరొకటి లేదు. ఆ అసత్యాన్ని ప్రపంచంలో అనుసరించడం వలన మరి పరలోకంలో దైవము అతనికి శిక్ష విధించడం జరుగుతుంది. ఆ అసత్యాన్ని అనుసరించడానికి కారణం ఏమిటంటే, అతను ప్రపంచంలో దైవం ఇచ్చినటువంటి ఆ బుద్ధిని, ఆ జ్ఞానాన్ని ఉపయోగించకుండా అతను ఏం చేశాడు? తన గురువుల వెంట, తన మార్గదర్శకుల వెంట, మరి తన నాయకుల వెంట అతను ప్రపంచంలో వాళ్ళ వెంట నడిచాడు. వాళ్ళు ఏది చెప్తే అది చేశాడు. వాళ్ళు నుంచోమంటే నుంచున్నాడు, కూర్చోమంటే కూర్చున్నాడు. ఇంకా ఏ విధమైనటువంటి పనులు చేయమంటే ఆ విధమైనటువంటి పనులు చేశాడు. ఎందుకంటే వాళ్ళు తనను రక్షిస్తారు, తనకు సిఫార్సు చేస్తారు అన్న ఉద్దేశంతో. కానీ సోదరులారా, దైవం చెప్తున్నాడు, మన్జల్లది యష్వహు ఇందహు ఇల్లా బి ఇజ్ని, ఆయన అనుమతి లేకుండా ఆయన సమక్షంలో మీకు సిఫార్సు చేసేవాడు ఎవడు? చూడండి సోదరులారా, దైవం ప్రశ్నిస్తున్నాడు, నా అనుమతి లేకుండా మీకు ఎవరు సిఫార్సు చేయగలరు అంటున్నాడు. కాబట్టి దైవం యొక్క అనుమతి లేకుండా ఏ ఒక్కరు కూడా మనల్ని రక్షించే పరిస్థితి ఉండదు. ఎందుకంటే అక్కడ ప్రతి ఒక్కరు కూడా, నాయకులైనా కానివ్వండి, పాలకులైనా కానివ్వండి, పాలితులైనా కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, దైవం ముందు దాసులు మళ్ళీ చేతులు కట్టుకుని నిలబడి ఉంటారు. ప్రపంచంలో చాలా పెద్ద నాయకులు కావచ్చు వాళ్ళు, కానీ పరలోకంలో దేవుని ముందు చేతులు కట్టుకుని నిలబడవలసి వస్తుంది. ఎందుకంటే అందరం కూడా మన కర్మలకు మనము సమాధానం చెప్పుకోవాలి కాబట్టి. దైవం ఇది ఈ విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ప్రపంచంలో మీరు ఏ నాయకుల, ఏ మార్గదర్శకుల వెంట నడిచారో మరి వారందరూ కూడా మీతో ఏ మాత్రం సంబంధం లేని విధంగా ప్రవర్తిస్తారు. చూడండి, ప్రపంచంలో మనము వారి కోసము ప్రాణాలను పెట్టడానికి సిద్ధపడిపోతాము. మరి మనకు ఎంత నష్టమైనా కానివ్వండి, వాళ్ళకి ఏమాత్రం కూడా నష్టం కలగకూడదు అని చెప్పేసి భావించి మరి వాళ్ళను గుండెల్లో పెట్టుకుని మరి వాళ్ళని అనుసరిస్తాము ప్రపంచంలో. కానీ సోదరులారా, పరలోకంలో వాళ్ళు అందరూ కూడా మనకు వ్యతిరేకమైపోతారు. దైవం ప్రశ్నిస్తాడు అందరినీ ఇక్కడ పెట్టి, మీరు నన్ను విడిచిపెట్టి మిమ్మల్ని ఆరాధించమని ఈ ప్రజలకు బోధించారా అనగానే వారందరూ ముక్త కంఠంతో చెప్తారు, ఓ దైవమా, మాకు సంబంధం నీతో కానీ వీళ్ళతో కాదు. మేము దైవాలము, మమ్మల్ని ఆరాధించండి అని వీళ్ళకి ఎంత మాత్రం కూడా బోధించలేదు, కానీ వీరే మమ్మల్ని అనుసరించారు అని చెప్పి ఆ రోజున వ్యతిరేకమైపోతారు. అప్పుడు మనిషికి తెలిసి వస్తుంది తాను చేసినటువంటి తప్పు ఏమిటో ఈ ప్రపంచంలో. అరే, ఎంత పొరపాటు చేశాను, నా జీవితం అంతా కూడా అతని వెంట తిరిగానే, నా జీవితం అంతా కూడా అతనికి ఊడిగం చేశానే, నా భార్య బిడ్డలను కూడా నేను పట్టించుకోలేదు, కానీ నా నాయకులు, నా మార్గదర్శకులను నేను ఎంతగానో పట్టించుకున్నానే, ఈ రోజున నాకు వ్యతిరేకంగా వీళ్ళు మారిపోయారేమే అని చెప్పి అతను బాధపడి దైవంతో ఒక విన్నపాన్ని చేస్తాడు. ఓ దైవమా, నాకు తప్పు తెలిసి వచ్చింది, నాకు ఒకసారి మరొక అవకాశం ఇయ్యి. ఈరోజు వీళ్ళు ఏ విధంగా నన్ను కాదంటున్నారో మరి ప్రపంచంలో నేను వాళ్ళని కాదంటాను అని ఒక్క అవకాశం కోసం అభ్యర్థిస్తాడు మనిషి ఆ రోజున. కానీ దైవం ఎంత మాత్రం కూడా అవకాశం అనేది ఉండదు సోదరులారా. కాబట్టి మన గురువులు, మన మార్గదర్శకులు మనలను సరైన మార్గం వైపునకు తీసుకుని వెళ్తున్నారా, లేకపోతే అపమార్గం వైపునకు తీసుకుని వెళ్తున్నారా? ఈ విషయాన్ని గురించి మనం తప్పనిసరిగా ఆలోచించాలి. ఎందుకంటే గుడ్డిగా ఎవరిని కూడా నమ్మడానికి లేదు సోదరులారా. ఎందుకంటే ప్రతి మనిషి తన కర్మకు తానే బాధ్యుడు. అతనికి స్వర్గం లభించాలన్నా లేకపోతే నరకంలోనికి పోవాలన్నా అతను స్వయంగా చేసుకున్న దాని ఫలితమే అనుభవిస్తాడు. కాబట్టి నా గురువు గారు ఈ విధంగా చెప్పారు, లేకపోతే నా నాయకుడు ఈ విధంగా చెప్పాడు కాబట్టి నేను ఈ విధంగా చేశాను దైవమా అని అక్కడ సాకులు చెప్పే అవకాశం ఎంత మాత్రం ఇవ్వబడదు సోదరులారా. ప్రతి ఒక్కరికి కూడా అతని గురించి సమాధానం చెప్పుకోవాలి. మన కర్మల గురించి మనము మాత్రమే బాధ్యులము. కాబట్టి దైవం ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని, ఈ విజ్ఞానాన్ని, ఈ ఆలోచన శక్తిని మనము ఉపయోగించి తెలుసుకోవాలి తప్పించి ఆయన చెప్పారు కదా నేను ఈ విధంగా చేసేస్తాను, ఆయన చెప్పారు, ఎందుకంటే వాళ్ళు సరిగ్గా చెప్తున్నారో లేకపోతే వారు కల్పించి చెప్తున్నారో మనం ఎంత మాత్రం కూడా ఆలోచించే పరిస్థితి ఉండదు. శాస్త్రం ఈ విధంగా చెప్తుందండి, గ్రంథం ఈ విధంగా చెప్తుందండి అని వారు చెప్తారు. కానీ ఆ విధంగా ఆ శాస్త్రంలో, ఆ గ్రంథంలో ఉన్నదా లేదా మనకు తెలియదు. ఈ విధంగా చాలామంది నాయకులు, చాలామంది మార్గదర్శకులు తమ యొక్క స్వలాభం కోసము మరి దైవ గ్రంథాలను మార్చి తమకు ఇష్టం వచ్చినట్లుగా చెప్పడము మనము అనేక మందిని చూస్తూనే ఉన్నాము.
కాబట్టి సోదరులారా, ఎవరి మీద కూడా మనము బాధ్యత వేయకూడదు, ఎవరి మీద మనము భరోసా పెట్టుకోకూడదు, ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకూడదు. ఎందుకంటే దైవము తన మార్గదర్శకత్వాన్ని తన గ్రంథము మరియు తన ప్రవక్త ద్వారా మనకు తెలియజేసేశాడు. కాబట్టి మనకు ఈ సంగతి దైవం చెప్పలేదు, ఈ సంగతి ఆయన ప్రవక్త చెప్పలేదు అన్న సంగతి ఒక్కటి కూడా లేదు సోదరులారా. మనిషి జీవితానికి అవసరమైనటువంటి అన్ని వ్యవహారాలను దైవము తన గ్రంథము తన ప్రవక్త ద్వారా తెలిపాడు మనకు. కాబట్టి మనకు మరొకరి దగ్గర మార్గదర్శకవలసిన అవసరం ఎంత మాత్రం కూడా లేదు. మరి ఆ విధంగా ఆ గ్రంథాల పరంపరలో చివరిగా వచ్చినటువంటి గ్రంథమే మన దివ్య ఖురాన్. అదేవిధంగా ఆ ప్రవక్తల పరంపరలో చివరిగా వచ్చినటువంటి ప్రవక్తే మన ప్రవక్త ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. కాబట్టి మనిషి బాధ్యత ఏమిటంటే దైవం యొక్క మార్గదర్శకత్వాన్ని అతను అనుసరించాలి. ఎందుకంటే మనందరిని పుట్టించినటువంటి దైవం ఆయన. కాబట్టి మన లోటుపాట్లు, మన యొక్క లోపాలు ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన తన గ్రంథంలో తన ప్రవక్త ద్వారా మనకు మార్గదర్శకత్వాన్ని ఇచ్చాడు. కాబట్టి మనము ఆ మార్గదర్శకత్వాన్ని అనుసరించినట్లయితే అప్పుడు ఇహపరలోకాల సాఫల్యాన్ని మనము పొందుతాము. అలా కాకుండా మనము మన సొంత నాయకుల గురించి, లేకపోతే మార్గదర్శకుల గురించి, గురువుల గురించి మనము ఒకవేళ వాళ్ళు నిజంగా దైవ గ్రంథంలోని విషయాలను బోధిస్తున్నట్లయితే అప్పుడు వాళ్ళని అనుసరించాలి. అలా కాకుండా వాళ్ళు సొంతమైనటువంటి మాటలను బోధించి మార్గాన్ని తప్పిస్తున్నప్పుడు ఆ బాధ్యత మన మీద ఉంటుంది సోదరులారా. ఈ విషయాన్ని మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆ దైవం చెప్తున్నాడు, మరి ఆ రోజున వారందరూ మీకు వ్యతిరేకమైపోతారు, ప్రవక్తలు సైతం కూడా వ్యతిరేకమైపోతారు. మరి మరొక సందర్భంలో అంతిమ గ్రంథం ఖురాన్లో 5వ అధ్యాయంలో చెప్పడం జరిగింది. ఈసా అలైహిస్సలాం వారు, అంటే క్రీస్తు యేసు వారిని మరియు ఆయన తల్లి మరియం అలైహిస్సలాం, మేరీ మాతను దైవం ప్రశ్నిస్తాడు, ఓ ఈసా, నీవు నన్ను కాదని నిన్ను నీ తల్లిని ఆరాధించమని మరి ప్రజలకు బోధించావా నీవు అని ప్రశ్నించగానే క్రీస్తు యేసు సమాధానం చెప్తారు, ఓ దైవమా, నీవు ఏదైతే ఆజ్ఞాపించావో అది మాత్రం నేను వారికి బోధించాను. అదేమిటంటే రబ్బీ వ రబ్బకుముల్లా, నా ప్రభువు మీ ప్రభువు కేవలము ఆయన ఒక్కడు మాత్రమే, ఆ సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ మాత్రమే. నేను ఇదే సందేశాన్ని ప్రజలకు అందజేశాను అని ఆయన సమాధానం చెప్పడం జరుగుతుంది. కాబట్టి సోదరులారా, ఈ విధంగా మరి మన గురువులు, మన మార్గదర్శకులు ఏ విధమైనటువంటి సందేశాన్ని మనకి ఇస్తున్నారు, అది నిజంగా మన గ్రంథాల, మన ప్రవచనాల వెలుగులో ఉన్నదా, లేకపోతే వారి సొంత భాషలు ఏదైనా చెప్తున్నారా? ఈ విషయాన్ని మనం తప్పనిసరిగా ఆలోచించాలి. కాబట్టి ఎవరి మీద కూడా ఆయన విధంగా చెప్పాడు కాబట్టి నీ విధంగా చేశాను అంటే అక్కడ మరి ఆ బాధ్యతను మనమే తీసుకోవాల్సి ఉంటుంది. ఆ రోజున మనిషి తన గురువులు కళ్ళ ముందు ఉన్నప్పుడు దైవంతో అభ్యర్థిస్తాడు, ఓ దైవమా, మాకు ఒక అవకాశం ఇయ్యి, మేము వీళ్ళని కాళ్ళ కింద వేసి తొక్కుతాము, ఎందుకంటే మమ్మల్ని వీరే మార్గాన్ని తప్పించారు. అప్పుడు వాళ్ళు సమాధానం చెప్తారు, మేము మిమ్మల్ని బలవంతంగా ఏదైనా మేము లాగామా? మేము మా సందేశాన్ని ఇచ్చాము, మీరు అంగీకరించారు, కాబట్టి మిమ్మల్ని మీరే నిందించుకోండి ఈ రోజున అని చెప్పేసి వాళ్ళు సమాధానం చెప్తారు. కాబట్టి సోదరులారా, మనిషి మరి తన కర్మలకు తానే బాధ్యుడవుతాడు. ఎవరి మీద కూడా అతను భరోసా పెట్టుకోకూడదు. కాబట్టి తన బుద్ధిని, తన జ్ఞానాన్ని ఉపయోగించి, దైవ గ్రంథం మన కళ్ళ ముందు ఉన్నది, ప్రవక్త వారి యొక్క ప్రవచనాలు మన కళ్ళ ముందు ఉన్నాయి. కాబట్టి వీటి వెలుగులో మన యొక్క జీవితాలను మనం సార్థకం చేసుకోవాలి. ఆ తర్వాత చెప్తున్నాడు దైవము, వారికి శిక్ష అంత మాత్రం కూడా తప్పదు. అంటే మన తప్పులను మన గురువుల ముందు, మన బోధకుల ముందు వేసేసి నాకేమాత్రం కూడా సంబంధం లేదు దైవమా, వాళ్ళే తప్పించారు అన్నంత మాత్రాన అక్కడ శిక్షను ఎంత మాత్రం కూడా తప్పించుకోలేరు. అందరికీ శిక్ష పడుతుంది, వాళ్లకు పడుతుంది. ఎందుకంటే వాళ్లకు 2 శిక్షలు పడతాయి. ఒకటి స్వయంగా మార్గం తప్పించడం, స్వయంగా మార్గం తప్పిపోవడము. మరి రెండవది తనను నమ్మి వచ్చినటువంటి ప్రజలకు మరి వారు అపమార్గాన్ని బోధించడం. కాబట్టి ఒకటి స్వయంగా మార్గాన్ని తప్పడం వలన ఒక శిక్ష అయితే, ఇతరులకు మార్గాన్ని తప్పించడం వలన ఇంకొక శిక్ష. ప్రతి ఒక్కరికి కూడా 2 శిక్షలు పడతాయి సోదరులారా. ఒకటి స్వయంగా అనుసరించడం వలన, రెండోది ఇతరులకు ఆ విధమైనటువంటి అపమార్గాన్ని బోధించడం వలన. మరి దైవం చెప్తున్నాడు,
వారి యొక్క సకల సాధన సంపత్తుల పరంపర అంతా కూడా తెగిపోతుంది. అంటే ఏ విధమైనటువంటి అనుబంధం కానీ ప్రేమ కానీ వారి మధ్య మిగిలి ఉండదు. ప్రపంచంలో ఉన్నప్పుడు మరి ఆ గురువుల కోసము ఆ నాయకుల కోసము మరి ప్రాణాలను కూడా అర్పించడానికి సిద్ధపడతాడు. కానీ పరలోకంలో ఏ మాత్రం కూడా ఆ సంబంధం అనేది ఉండదు. గురువులతో ఏమిటి సోదరులారా, మన భార్య బిడ్డల కళ్ళ ముందు ఉన్నప్పటికీ, మన తల్లిదండ్రుల కళ్ళ ముందు ఉన్నప్పటికీ కూడా ఆ రోజున మనిషి ఏమాత్రం కూడా పట్టించుకునే పరిస్థితి ఉండదు. ఆ రోజున మనిషి తన భార్యకు, తన బిడ్డకు, తన తండ్రికి, తన సోదరునికి దూరంగా పరిగెడతాడు. ప్రతి ఒక్కరికి కూడా తన గురించి తప్ప మరొకరి గురించి ఆలోచన చేసే పరిస్థితి ఆ రోజున ఉండదు సోదరులారా. కాబట్టి ఆ రోజున మనిషి తన గురువుల కళ్ళ ముందు ఉన్న, తన బోధకుల కళ్ళ ముందు ఉన్న వారిని ఏమాత్రం కూడా పట్టించుకునే పరిస్థితి ఉండదు. వారి మధ్య ఉన్నటువంటి అనుబంధము, సంబంధం అంతా కూడా తెగిపోతుంది. ప్రతి ఒక్కరు ఒంటరిగా మరి నిలబడి దైవం ముందు తన కర్మలకు జవాబు చెప్పుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఆ రోజున దైవానికి ఒక విన్నపన చేస్తారు. మాకు మరొక అవకాశం లభిస్తే ఈరోజు మమ్మల్ని వీళ్ళు కాదంటున్న విధంగా మేము కూడా వీళ్ళని కాదంటాము దైవమా, ఒక్కసారి అవకాశం ఇయ్యి. కానీ ఎంత మాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు సోదరులారా. దైవం ఈ విధంగా సమాధానం చెప్తాడు. ఈ విధంగా ప్రపంచంలో వారు చేసిన కర్మలను అల్లాహ్ వారి ముందు ఉంచుతాడు. చూడండి, అనేక పనులు మనం చేస్తుంటాము, అనేక కర్మలు మనం చేస్తుంటాము. చాలా కర్మలను గురించి, చాలా పనుల గురించి మనం అనుకుంటాము వీటిని ఎవరు కూడా చూడలేదు కదా అని చెప్పి. ఎందుకంటే మనిషి ఎక్కువగా తప్పులు పాపాలు చేసేది ఒంటరిగా ఉన్నప్పుడు చేస్తుంటాడు. ఒంటరిగా పాపాలు చేస్తున్నప్పుడు భావిస్తాడు నన్ను ఎవరు చూడలేదు కదా అని చెప్పేసి. కానీ సోదరులారా, దైవము ప్రతీది కూడా నమోదు చేస్తున్నాడు. మన కాళ్ళు చేతులు, మన కళ్ళు, మన శరీర చర్మం సైతము మనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తాయి. ఆ రోజున మనిషి వాటిని ప్రశ్నిస్తాడు. నా ప్రపంచంలో ఉన్నప్పుడు నా శరీరంలో భాగంగా ఉండేదానివి నువ్వు, ఈ రోజున నాకు వ్యతిరేకంగా ఎందుకు నువ్వు సాక్ష్యం చెప్తున్నావు అంటే అవి పలుకుతాయి. ఎందుకంటే దైవం వాటికి మాటను ప్రసాదిస్తాడు, అవి పెరుగుతాయి. నీవు ఒంటరిగా ఉన్నప్పుడు నన్ను ఎవరు చూడడం లేదు కదా అని భావించావు. నీ దైవం నిన్ను గమనిస్తున్నాడు అన్న సత్యాన్ని నువ్వు తెలుసుకోలేకపోయావు. ఈ విధమైనటువంటి మరుపుకులోనే నువ్వు జీవితాన్ని గడిపావు. ఇదే నిన్ను నాశనం చేసింది. కానీ దైవము ప్రతీది కూడా నమోదు చేస్తున్నాడు. ప్రతి మన శరీర అవయవము మనకు వ్యతిరేకంగా ఆ రోజున సాక్ష్యం చెప్పినప్పుడు మన పరిస్థితి ఏ విధంగా ఉంటుంది సోదరులారా? ఈ విధంగా దైవము మనం చేసే ప్రతి కర్మను మన కళ్ళ ముందు పెడతాడు. మనిషి చాలా తప్పులు, చాలా పాపాలు చేస్తాడు, మర్చిపోతుంటాడు. కొన్ని మంచి పనులు కూడా చేస్తుంటాడు, వాటిని కూడా మర్చిపోతుంటాడు. కానీ సోదరులారా, మన దైవము మర్చిపోయేవాడు కాడు. మన దైవము కునకడు, కనీసము ఆయన నిద్రపోడు సోదరులారా. ఎందుకంటే మనిషికి అలసట వస్తుంది, ఆ అలసట మరి విశ్రాంతిని కోరుతుంది. కానీ దైవానికి అలసట ఉండదు, ఆయనకు నిద్ర రాదు, కనీసం కునుకు కూడా రాదు. ఆయన కునికిపాట్లు పడి ఆయన నిద్రపోతే ప్రపంచం ఏమైపోతుందో ఒకసారి ఆలోచించండి సోదరులారా. ఈ ప్రపంచాన్ని నడిపేదెవరు? ఆయన చనిపోతే ఈ ప్రపంచాన్ని నడిపేదెవరు? ఆయన ఒకరోజు చనిపోతే కనీసము ఈ ప్రపంచాన్ని ఎవరు నడిపేది ఒకసారి ఆలోచించండి సోదరులారా. కాబట్టి మనిషికి ఉండే బలహీనతలను మనము దైవానికి ఆపాదించకూడదు. ఇది చాలా భయంకరమైనటువంటి పాపము. ఆ రోజున మనిషి ముందు దైవము అతను చేసిన ప్రతి కర్మను గురించి కూడా కళ్ళ ముందు పెట్టినప్పుడు మనిషి ఆ రోజున చాలా బాధపడతాడు. అరే, నేను ఎంత పొరపాటు చేశానే, ప్రపంచమంతా కూడా నేను ఈ విధమైనటువంటి మరుపుగులోని జీవితాన్ని గడిపానే, కానీ మరొక అవకాశం లభిస్తే నాకు ఎంత బాగుండును అని చెప్పేసి ఆ రోజున మనిషి చాలా బాధపడతాడు, చాలా వాపోతాడు. కానీ సోదరులారా, కేవలము ఒకే ఒక అవకాశము లేదండి, చనిపోయిన తర్వాత మళ్ళా పుడతాము మనం, అప్పుడు మంచి పనులు చేసుకోవచ్చు. సోదరులారా, ఈ విధమైనటువంటి జన్మ చక్రాలను గురించి ఎంత మాత్రం కూడా మనకు గ్రంథాలు బోధించడం లేదు. మనిషికి లభించేది ఒకే ఒక అవకాశము. ఈ అవకాశంలోనే మనము స్వర్గాన్ని సాధించాలన్నా, మరి నరకంలోనికి పోవాలన్నా. కాబట్టి ఒక్కసారి బంధు నుండి ప్రాణం వెళ్ళిన తర్వాత మరి మనకు ఎంత మాత్రం కూడా తిరిగి వచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి మన బంధువుల ప్రాణాలు ఉన్నంత వరకు మనకు అవకాశము. మనము మంచి చేసుకోవాలన్నా, మనం చెడు చేసుకోవాలన్నా. అదే విషయాన్ని దైవం ఇక్కడ చెప్తున్నాడు. వారు చేసిన కర్మలు మరి వారి ముందు ఉంచుతాడు. అప్పుడు వారు తీవ్రమైనటువంటి నిస్పృహతోటి, అవమాన భారంతో వారు కృంగిపోతారు. ఎందుకంటే సర్వ ప్రపంచం ముందు దైవము మనను అవమానపరుస్తున్నప్పుడు, మనము చేసే
కర్మల గురించి, పనుల గురించి దైవము అక్కడ విడదీసి చెప్తున్నప్పుడు సర్వ ప్రపంచం ముందు ఎంత అవమానంగా ఉంటుంది సోదరులారా. ప్రపంచంలో చాలా మంచి మంచి పేర్లు, గొప్ప పదవులు మనం పొందుతాము. కానీ మనం చేసే పనుల గురించి చాలా మందికి తెలియదు, ఒక్క దైవానికి తప్ప. కానీ ఆ రోజున దైవము మనము చేసే ప్రతి పాపాన్ని గురించి కేవలం మనకు ఒక్కడికి కాదు, సర్వ ప్రపంచానికి కూడా తెలుపుతాడు. అప్పుడు ప్రజలందరూ కూడా ప్రపంచంలో ఎంత గొప్పగా ఉండేవాడు, ఇంత భయంకరమైనటువంటి పాపిష్టివాడాయుడు అని చెప్పేసి అప్పుడు మనుషులందరూ కూడా మనల్ని శపించడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా నరకాగ్ని నుండి బయటపడ్డ వారికి అంత మాత్రం కూడా సాధ్యం కాదు. పోన్లే, దైవం ఈ విధంగా అవమానం చేసేసి తర్వాత క్షమించేసి స్వర్గాన్ని ప్రసాదించేస్తాడేమో అనుకుంటే ఎంత మాత్రం కూడా అయ్యే పని కాదు సోదరులారా. ఒక్కసారి నరకం యొక్క మరి తీర్పు జరిగిన తర్వాత తిరిగి మళ్ళా వెనక్కి వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి ఈ అద్భుతమైనటువంటి జీవితము మనకు ఒక పెట్టుబడి లాంటిది. దీన్ని ఉపయోగించుకుని మనము ఆ స్వర్గాన్ని పొందాలి సోదరులారా. నేను దైవాన్ని ప్రార్థిస్తున్నాను. మరి ఈ విషయాలైతే మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నామో, చర్చకు వస్తున్నాయో, వీటిని మనము బాగా ఆలోచన చేయాలని, అంతేకాకుండా మన యొక్క విశ్వాసాలను, మన యొక్క ఆచరణను మనం మార్చుకోవాలని, దైవానికి ఇష్టమయ్యే విధంగా మనము మన జీవితాలను మలుచుకోవాలని నేను దైవాన్ని మనకు ఆ శక్తిని, జ్ఞానాన్ని ప్రసాదించాలని నేను వేడుకుంటూ ముగిస్తున్నాను. వాకిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.